రుద్రం-2 ఇండియా సెకండ్ యాంటీ రేడియేషన్ మిసైల్ 2020లో విజయవంతంగా ప్రయోగించిన రుద్రం-1కు అప్డేటెడ్ వర్షన్ ఇది. సూపర్ సోనిక్ వేగంతో శత్రు రాడార్ వ్యవస్థలను వికలం చేయడం దీని స్పెషాలిటీ. అందుకే ఈ డేంజర్ మిసైల్ను సూపర్ కిల్లర్గా పిలుస్తున్నారు. తాజాగా ఈ మిసైల్ టెస్ట్ కూడా అంతే సూపర్ సక్సెస్ అయింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో రుద్రం-2 మాన్స్టర్ మిసైల్ చేరిపోతుంది. అదే జరిగితే నిత్యం కవ్వింపులకు దిగే పాక్, చైనా దేశాలు మనతో పెట్టుకోవాలంటేనే కాస్త ఆలోచించుకోవాల్సిందే. ఇంతకు అసలేంటి రుద్రం-2 మిసైల్? శత్రు రాడార్ వ్యవస్థల్ని ఇది ఎలా ధ్వంసం చేస్తుంది? లెట్స్ వాచ్. ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలోకి మరో డేంజర్ మిసైల్. విజయవంతమైన రుద్రం-2 సూపర్ సోనిక క్షిపణి పరీక్ష. రుద్రం-2 క్షిపణిని సూపర్ కిల్లర్గా ఎందుకంటున్నారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలోకి మరో డేంజరస్ మిసైల్ వచ్చి చేరింది. యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం-1కు అప్డేటెడ్ వర్షన్ అయిన రుద్రం-2ను డిఆర్డీఓ విజయవంతంగా ప్రయోగించింది. సుఖోయ్ 30 ఫైటర్ జెట్ నుంచి రుద్రం-2 క్షిపణిని పరీక్షించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యేక ప్రయోగ మార్గంలో నిర్వహించిన ఈ పరీక్షలో క్షిపణి అన్ని వ్యవస్థలు సమర్థంగా పనిచేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగం అనంతరం రుద్రం-2 స్వయంచాలకంగా నిర్దేశిత లక్ష్యాన్ని గుర్తించి అత్యంత ఖచ్చితత్వంతో దానిని ఛేదించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. పరీక్షకు నిర్దేశించిన అన్ని లక్ష్యాలు విజయవంతంగా పూర్తయ్యాయని వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ పరికరాల ద్వారా సేకరించిన డేటా కూడా క్షిపణి పనితీరును ధృవీకరించినట్లు తెలిపింది. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డిఆర్డీఓ, భారత వైమానిక దళం, ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని ఆయన అభినందించారు. అధునాతన ఆయుధ వ్యవస్థల అభివృద్ధిలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానం మరింత పరిపక్వత సాధించిందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రుద్రం-2 గాలి నుంచి ఉపరితలానికి ప్రయోగించే సూపర్ సోనిక్ క్షిపణి. ఈ డేంజరస్ క్షిపణిని రష్యన్ KH-31 మిస్సైల్తో పోలుస్తున్నారు. పరీక్ష సందర్భంగా క్షిపణి ప్రొపల్షన్ సిస్టమ్, కంట్రోల్ అండ్ గైడెన్స్ సిస్టమ్, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్, రాడార్, టెలిమెట్రీ స్టేషన్లను పరిశీలించారు. అనేక స్టేషన్స్ లో మోహరించిన రాడార్లతో విమాన డేటాను కలిపారు. శత్రు ఆస్తులు అంటే ఆయుధాలు, బంకర్లు, ఓడలు, విమానం, ఆర్డినెన్స్ డిపోలను నాశనం చేయగల క్షిపణి ఇది. రుద్రం-2 క్షిపణి వేగం 6791.4 కిలోమీటర్లు. దీని పొడవు 18 అడుగులు. ఇది దాదాపు 200 కిలోల బరువున్న వార్ హెడ్ ను మోస్తుంది. దానిలో ప్రీ ఫ్రాగ్మెంటెడ్ వార్ హెడ్ ను అమర్చారు. రుద్రం-2 పరిధి 350 కిలోమీటర్లు. ఇది గరిష్టంగా 3 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగలదు. ఈ మిస్సైల్ ను మోస్ట్ డేంజరస్ గా మార్చింది దాని వేగమే. మాక్ 5.5 వేగంతో, అంటే ధ్వని కంటే 5 రెట్లు వేగంతో దూసుకెళ్తుంది. రుద్రం-2 INS-17 మార్గదర్శక వ్యవస్థను కలిగి ఉంది. దీంతో పాటు ప్యాసివ్ రాడార్ హోమింగ్ సిస్టమ్ ఉంది. దీని ఖచ్చితత్వం 5 మీటర్లు. అంటే క్షిపణి తన లక్ష్యానికి 5 మీటర్ల దూరంలో పడిపోయినా పూర్తిగా నాశనమైపోతుందన్నమాట. ప్రస్తుతం రుద్రం-2ను సుఖోయ్ 30, మిరాజ్, జాగ్వార్ ఫైటర్ జెట్ నుంచి మాత్రమే ప్రయోగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో స్వదేశీ ఫైటర్ జెట్ తేజస్ తో పాటు AMCA, TED-BF ఫైటర్ జెట్లలో అమర్చాలని భారత్ యోచిస్తోంది. ఈ క్షిపణి ప్రధాన లక్ష్యం శత్రు వాయురక్షణ వ్యవస్థను నాశనం చేయడం. అంతేకాకుండా శత్రుదేశ బంకర్లు, ఎయిర్ బేస్లు, వెపన్ డిపోలు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లు మొదలైన లక్ష్యాలను ఈజీగా నాశనం చేస్తుంది. నిజానికి రుద్రం-2 ఎనిమిపై ఎలా విరుచుకుపడుతుందో తెలియాలంటే రష్యన్ మాన్స్టర్ మిస్సైల్ KH-31 గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ మిస్సైల్ ఇన్స్పిరేషన్ తోనే రుద్రం-2ను సిద్ధం చేసింది డిఆర్డీఓ. KH-31 క్షిపణులను ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో వాడుతున్నారు. ఉక్రెయిన్ వైమానిక రక్షణ నెట్వర్క్ ను ఢీకొట్టేందుకు రష్యా వాటిని విస్తృతంగా ప్రయోగిస్తోంది. గంటకు 2160 నుంచి 2520 కిలోమీటర్ల వేగంతో KH-31 దూసుకుపోతుంది. 250 కిలోమీటర్ల పరిధితో 110 కిలోల బరువున్న వార్ హెడ్ ను మోసుకెళ్తుంది. అంతేకాదు 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. అందుకే KH-31 మిసైల్ ని సూపర్ సోనిక్ డెత్ గా పిలుస్తారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఈ క్షిపణుల విన్నింగ్ పర్సెంటేజ్ 98% నమోదైంది అంటేనే వాటి సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి డేంజరస్ మిసైల్ ఇన్స్పిరేషన్ తోనే రుద్రం సిరీస్ మిసైల్ ను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది.
ఇక రుద్రం 1 విషయానికొస్తే ఈ మిసైల్ ని 2020లో బాలసోల్ సుఖోయ్ 30 యుద్ధ విమానం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. పూర్తిగా దేశీయంగా డెవలప్ చేసిన ఈ మిసైల్ చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తుంది. ఇది శబ్ద వేగానికి రెండింతల వేగం కలిగిన తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి. శత్రు రాడాలను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లను సుదూర ప్రాంతాల నుంచి నాశనం చేయగలదు. లక్ష్యానికి 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన శత్రువుల రాడాలను గుర్తించి నాశనం చేసేస్తుంది. ఒక్కసారి రాడార్ సిస్టమ్ కనుక దెబ్బతింటే శత్రువులు అంధుల కిందే లెక్క. అప్పుడు శత్రు దేశాల స్థావరాల్లో ఇతర టార్గెట్లపై దాడి చేయడం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఈజీ అయిపోతుంది. అలాంటి రుద్రం 1 కు అప్డేటెడ్ వర్షన్ అంటే ఇంకెంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనే అక్కర్లేదు. పైగా రష్యన్ యాంటీ రేడియేషన్ మిసైల్ 110 కిలోల వార్ హెడ్ ను మోసుకెళ్లగలిగితే రుద్రం 2 ఏకంగా 200 కిలోల వార్ హెడ్ ను మోసుకెళ్లేలా తీర్చిదిద్దారు. అందుకే రుద్రం 2 ను సూపర్ కిల్లర్ అనేది. రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసే మిసైల్ మన దగ్గరున్నట్టే మన శత్రు దేశాల దగ్గర ఉంటాయి కదా అన్న ప్రశ్నకి వస్తే దీనికి డిఆర్డీఓ ఎప్పుడో సమాధానం వెతికింది. శత్రు దేశాలు ప్రయోగించే రాడార్ గైడెడ్ క్షిపణుల నుంచి మన యుద్ధ విమానాన్ని కాపాడుకునేందుకు డిఆర్డీఓ అధునాతన చాఫ్ పరిజ్ఞానాన్ని రుద్రం 1 క్షిపణిని ప్రయోగించిన ఏడాది తర్వాతే అభివృద్ధి చేసింది. ఇది శత్రు అస్త్రాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఈ టెక్నాలజీపై జరిగిన ప్రయోగాలు విజయవంతం కావడంతో 2021లో చాఫ్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశపెడుతున్నట్టు డిఆర్డీఓ ప్రకటించింది. ఈ సాధనానికి అడ్వాన్స్డ్ చాఫ్ మెటీరియల్ అండ్ చాఫ్ కార్టేజ్ 118/1 అని పేరు పెట్టినట్లు వివరించింది. భారీ స్థాయిలో ఉత్పత్తి కోసం ఈ సాంకేతికతను పరిశ్రమలకు అందించినట్లు పేర్కొంది. దీన్ని జోధ్పూర్లోని డిఫెన్స్ ల్యాబ్, పుణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్లు అభివృద్ధి చేశాయి. ఆత్మనిర్భర్ భారత్ కింద ఇదో కీలక ముందడుగని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుద్ధ శకంలో శత్రు దేశాల క్షిపణుల నుంచి యుద్ధ విమానాల్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. ఈ క్రమంలోనే ఫైటర్ జెట్లను కాపాడుకునేందుకు కౌంటింగ్ మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్ వినియోగిస్తున్నారు. ఇది శత్రు రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి ఫైటర్ జెట్లను రక్షిస్తుంది. ఇందులో చాఫ్ వ్యవస్థ ఒక భాగం. చాఫ్ లో అల్యూమినియం లేదంటే జంకుపోత కలిగిన ఫైబర్లుంటాయి. వాటిని యుద్ధ విమానాల్లో కార్ట్రిడ్జ్ రూపంలో భద్రపరుస్తారు. రాడార్ గైడెడ్ క్షిపణుల నుంచి ముప్పు ఎదురైన పక్షంలో దీన్ని గాల్లోకి పైలట్ విడుదల చేస్తారు. ఫలితంగా అక్కడ చాఫ్ మేఘం ఏర్పడుతుంది. ఇందులోని పదార్థాలు రాడార్ తరంగాలను పరావర్తనం చెందిస్తాయి. దీనివల్ల శత్రు క్షిపణి గందరగోళానికి గురై దారి తప్పుతుంది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన చాఫ్ కార్ట్రిడ్జ్ తక్కువ పరిమాణంలో పదార్థంతో ఎక్కువ రక్షణ కల్పిస్తుంది. యుద్ధ నౌకల రక్షణకు చాఫ్ వ్యవస్థను మన దేశం అభివృద్ధి చేసింది. సిఎండిఎస్ లో ఫ్లేర్ అనే మరో వ్యవస్థ కూడా ఉంటుంది. అది గాల్లో జ్వాలలను వెదజల్లుతుంది. శత్రు మిసైళ్లను ఈ వ్యవస్థలు దారి మళ్లిస్తాయి. మన దేశ రాడార్ వ్యవస్థని కాపాడుకోవడంలో కూడా ఈ వ్యవస్థలే కీలక పాత్ర పోషిస్తాయి. ఏది ఏమైనా అరుణాచల్ ప్రదేశ్ లో, చైనా, కశ్మీర్ లో పాక్ రెచ్చిపోతున్న వేళ రుద్రం 2 టెస్ట్ సూపర్ సక్సెస్ కావడం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు గుడ్ న్యూస్. ఇదే సమయంలో చైనా, పాకిస్తాన్ కు ఇది అతి పెద్ద బ్యాడ్ న్యూస్.